అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఎలా అనుభూతి పొందుతారో నాకు తెలీదు కానీ, నేను మాత్రాన ఒక మరో జన్మలోకి నేను వచ్చాను. అంటే నాదిదొక మరొక జన్మ. గిరి ప్రదర్శనకు ముందు ఒక జన్మ ఉంటే, ఇప్పుడు మరొక జన్మలో నేనున్నాను అన్న ఒక ఆనందంతో నేను మాట్లాడుతున్నానండి. అసలు మనసు నిండిపోయింది. మాట్లాడుతున్నప్పుడు కూడా ఒళ్ళు జల్లుమంటుంది. అసలు అద్భుతమైన లోకానికెళ్ళొచ్చానా అన్న అనుభూతిని నాకు కలిగింది. ఆ అనుభూతి నాకు కలిగింది. ఆ అనుభూతిని మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇందులో నాకు తెలిసినవి చెప్తానండి. ఏవన్నా పొరపాట్లు జరిగున్నా, మిస్టేక్ పదాలు వచ్చినా నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మీకు నేను చెప్పబోయే ప్రతి విషయం కూడా మీ అందరికీ చక్కగా పనికొస్తుందని నా ఆలోచనండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఫ్యూచర్‌లో చూసుకోవడానికి కూడా బావుంటుంది. దాంతో పాటు ఈ అనుభవాలు మీతో చెప్తే మీరు వెళ్ళాలనుకుంటే చాలామందికి ఉపయోగపడుతుంది. నా సబ్‌స్క్రైబర్స్‌కి, నా వీడియో చూసే వాళ్ళకని నేను ఖచ్చితంగా ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. సో, ముందుగా నేను ఎలా వెళ్ళాను? ఎంత ఖర్చయ్యాయి? ఎక్కడున్నాను? ఎలా వెళ్తే బావుంటుంది? ఎలా వెళ్ళకుండా ఉంటే బావుంటుంది? ఏ టైంలో దర్శనం చేసుకోవాలి? నేను చేసిన పొరపాటు ఏంటి? అసలు టైటిల్‌లో నేను చేసిన పొరపాటు మీరు చేయకని నేను ఎందుకు పెట్టాను? దానికి సంబంధించిన వీడియో ఏంటి అనేది మీరు క్లియర్‌గా చూడండి. మీ అందరికీ చక్కగా అర్థమవుతుంది. పొరపాట్లనేవి అందరం చేస్తాము. కానీ తెలుసుకున్నామనుకున్నాయి నాకు ముందుగా తెలీదు. తెలుసుకుంటే తెలుసుకొని చేసుంటే అది ఇంకోసారి ఆ పొరపాటు జరగదు. అంటే నాకు ముందుగా తెలిసినా పొరపాటు ఎక్కడ జరిగింది? అంటే నాకు ముందుగా తెలుసు. కానీ ఆ పొరపాటు జరిగిపోయింది. అది ఎలా జరిగిందో ఏంటని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే మా దర్శనం గురించి వివరాలన్నీ గూడా క్లియర్‌గా చెప్తానండి. తప్పకుండా ఈ వీడియోని వీలైతే పూర్తిగా చూడండి. లేదా స్కిప్ చేసుకుంటూ చూస్తారా మీ ఇష్టం అదింకా. ఖచ్చితంగా అందరికీ పనికొచ్చే వీడియో అండి ఇది. చాలా అద్భుతమైన వీడియో. అందరికీ పనికొచ్చే వీడియో అన్నమాట. సో, మనం ముందుగా ఏ నేను ఇక్కడికెలా వెళ్ళాను, మనకెంత ఖర్చయింది అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట అండి. మనకి ఈ ఆలయం వచ్చేసి తమిళనాడులోని తిరువన్నామాలై అని ఉంటుందండి. తిరువన్నామాలైలో ఉందనమాట. ఈ ఆలయాన్ని అన్నమలయార్ ఆలయం అని కూడా అంటారు. సో, అలాగే అరుణాచలేశ్వర ఆలయం అని కూడా అంటారండి. ఇదిగోండి ఆ ఊరికి మనం చేరుకున్నాము. తిరువన్నామాలై ఓకే. అక్కడికి చేరుకున్నామండి. చూసారా నందీశ్వరుడు మనకి ఎలా ఎదురుగా వచ్చారో, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో కూడా మీరు చూస్తారనమాట. అయితే మనకి ఇలా వెళ్తుంటే ఎన్ని టెంపుల్స్ కనిపిస్తాయో మాటల్లో చెప్పలేను. సో, ఈ టెంపుల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. చివరికి మీకు చెప్తాను నేను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానని. నేను తిరువన్నామాలైలో అంటే తమిళనాడు పేరు కదండీ! కొంచెం పలకడం అటు ఇటు అయినా క్షమించండి. తిరువన్నామాలైలో ఎంటర్ అయిన తర్వాత ఎదురుగా ఫస్ట్ మనకి నందీశ్వరుడు అంతా కనిపిస్తుందనమాట. అక్కడి నుంచి అలా ముందుకు రాగానే మనకి అంటే ఎక్కడ స్టే చేయాలి? మేము రాత్రి 12 అయిందండి ఇక్కడికి 12:30, 12 ఆ టైం అయిందనమాట ఇక్కడికి రావడానికి టైము. హైదరాబాద్ నుంచి మాకు కార్‌లో ఇక్కడ రావడానికి పట్టిన సమయం 12:30 గంటల వరకు పట్టింది. సునీత వాళ్ళు మాకు టిఫిన్స్, భోజనాలన్నీ రెడీ చేసి పంపించారు కాబట్టి అక్కడక్కడ ఆగుతూ తింటూ వచ్చామనమాట. చూసారా? ఇదిగోండి. ఇది కూడా మనకి రెసిడెన్సీ అనమాట. హోటల్ లాంటిదండి. మనకి అక్కడే కొంచెం ముందులో ఉంటుందనమాట. అక్కడే ఉంటుంది. మీ నందీశ్వరుడు ఉంటది గదా! కొంచెం ముందుకొస్తే టెంపుల్ చూపించాను కదా! అక్కడే ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి హోటల్స్ అనేవి తక్కువలో రెంట్‌లో వస్తాయని జెప్పేసి అన్నారు. కేవలం రూ. 1000కే. రూ. 1000కి వస్తాయని జెప్పేసి అన్నారని వెళ్ళామండి. కానీ అక్కడ మనకి రూమ్స్ అవైలబుల్‌గా లేవు. ముందుగానే మనం బుక్ చేసుకోవాలని జెప్పేసి అన్నారు. దాన్ని ఆలయం అని కూడా అంటారు. కొందరేమో మైత్రి వనం అని కూడా అంటారు. సో, అక్కడ ఆ హోటల్‌ని ఇప్పుడు మనం అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్దాము. ముందుకెళ్ళేసి మనం ఫస్ట్ రూమ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఈ టెంపుల్ గూడా గుర్తుపెట్టుకోండి మీరు. మేము చూపిచ్చేది అదేంటో మీకు లాస్ట్‌లో తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళి, అలా ముందుకెళ్ళి అంటే టెంపుల్‌కి కొంచెం దగ్గరలో మనం రూమ్ అయితే తీసుకుందాము అనే ఆలోచనతో మేము బయలుదేరాము. రాత్రి 12 అయినా గానీ గిరి ప్రదర్శన అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే నిత్య గిరి ప్రదర్శన ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందంట ఇక్కడ. అంటే ఎవరో ఒక్కరైనా సరే వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, కాలంతో పని లేకుండా, సమయంతో పని లేకుండా గిరి ప్రదర్శన చేసేవారు చేస్తూనే ఉంటారు. అయితే మీరు ఇక్కడికి ట్రైన్‌లో రావాలనుకోండి, బస్సు అలా రావాలనుకుంటే చెన్నై, బెంగుళూరు, కోయంబత్తూర్ నుంచి మన ఈ తిరువన్నామలైలో వరకు చేరుకోవడానికి బసెస్, టాక్సీలు అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు విమానాశ్రయం నుంచి రావాలనుకుంటే ఈ తిరువన్నామలైకి 180 కిలోమీటర్‌లో చెన్నైది అంతర్జాతీయ విమానాశ్రయం ఉందండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు టాక్సీ మాట్లాడుకొని అయితే రావాల్సి ఉంటుందన్నమాట. మేమైతే బస్‌లో వెళ్ళాం. కార్‌లో వెళ్ళామండి. ఎంత ఖర్చయిందో లాస్ట్‌లో మీకైతే చెప్తాను.
సో, నేను అలా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నానండి. చూసారా 12 అయినా కానీ మనకక్కడ మనుషులందరూ కూడా అలా తిరుగుతూ అలానే ఉన్నారనమాట. అంటే మనం ఎలా అనుకుంటామంటే నేను స్టార్టింగ్‌లో అనుకున్నాను ఒక అడవిలాగా ఉంటుందేమో చుట్టూ అనుకున్నాను. కానీ అలా లేదండి. చక్కగా జనాలందరూ తిరుగుతూ మనకి అనుకూలంగానే కనిపిస్తూ ఉంటుందనమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు మేమెక్కడ రూమ్ తీసుకున్నామంటే టెంపుల్‌కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళే విధంగా ఉండే దగ్గర మేము రూమ్ తీసుకోవడం జరిగింది. అనుకోని తీసుకోలేదండి. అక్కడికెళ్ళి అటువైపు చూద్దాము అనుకున్నాము. కానీ మీరు గనక రూమ్ తీసుకోవాలనుకుంటే హోటల్‌లోకి వెళ్ళి ఫస్ట్ రూమ్‌ని సరిగ్గా చెక్ చేసుకొని, దాని తర్వాత చెకౌట్ టైమ్ కూడా కనుక్కోవాలంటే మీరు ఇప్పుడు 12 గంటలకొచ్చారు. మాకు చెకౌట్ టైమ్ అడిగితే ఈవినింగ్ మరుసటి రోజు ఈవినింగ్ 4 గంటలకి అని చెప్పేసి అన్నారండి. సో, అందుకని జెప్పేసి మీరు గూడా చెకౌట్ టైమ్ తెలుసుకొని మీరు ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. మేము ఎక్కడ హోటల్ తీసుకున్నామంటే హోటల్ పేరొచ్చేసి హోటల్ గణేష్ లాడ్జ్ అనమాట అండి. అక్కడ కింద కన్నా హోటల్ అని గూడా ఉంటుంది. సో, అక్కడ ఫుడ్డు అంతా కూడా చాలా బావుంది. మేమైతే హోటల్‌లో రూమ్ తీసుకున్నాము. రూ. 3000 రూము. సూట్ రూమ్ ఇచ్చారు. ముగ్గురు వ్యక్తులు. నైట్ 12 గంటల నుంచి ఉదయం నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటల వరకు మనకి ఆ రూమ్ చెకౌట్ చేసుకునే విధంగా ఇచ్చారనమాట. అలా తీసుకోవడం జరిగింది. మేమేమనుకున్నామంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దర్శనానికి బయలుదేరి, మళ్ళీ ఒక 12 కల్లా, 10 11 కల్లా వచ్చేయొచ్చు. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరొచ్చు అనుకున్నాము. మేమిక్కడే పెద్ద పొరపాటు చేశాము. ఏంటి అంటే మీరు కూడా సరే దర్శనం కోసం వెళ్తున్నారు అనుకునేవారు పిల్లల్ని నడిచే పిల్లలైతేనే తీసుకెళ్ళండి. లేకపోతే వద్దు అండి. ఇంకోటి తెల్లవారుజామున 3 గంటల ఆ సమయంలోనే బయలుదేరితేనే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే తెల్లవారుజామున ఆయన 3 గంటలకు బయలుదేరితే మీకు గిరి ప్రదర్శన అంతా అయిపోయేసరికి సాయంత్రం 6 కనీసం 6 గంటలు పడుతుందండి. అంటే నడకకు 5 గంటలు పట్టినా మధ్యలో దైవ దర్శనాలన్నీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో, ఇది మా రూమ్ అనమాట అండి. ఫస్ట్ ఈ రూమ్ కూడా ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో ఏంటో. ఆ! ఈ రూమ్ అంతా కూడా మీకొకసారి ఇగ రెగ్యులర్‌గా ఎలా ఉంటాయో అన్నీ అలాగే ఉన్నాయండి. మేము 2 అవర్సే పడుకుందాం అనుకున్నాము. 2 అవర్స్ పడుకొని 3:00 వరకు లేచేద్దాం అనుకున్నాము. కానీ శ్రీనుగాడు మమ్మల్ని నిద్ర లేపుతాను అలారం పెట్టానన్నాడు. వాడు లేపడం మిస్ అయిపోయి అందరం అలసిపోయి వచ్చాం కదా! 5:30కి మేము ఇక్కడ నుంచి హోటల్ నుంచి బయటికెళ్ళటం జరిగిందండి. అది పెద్ద పొరపాటు జరిగింది. 3 గంటలకే వెళ్ళుంటే 4 గంటలకి స్వామివారికి అభిషేకం జరుగుతుంటే చూసేయొచ్చు. తర్వాత గిరి ప్రదర్శన చేయొచ్చన్నారు. కానీ జనరల్‌గా మనం గుళ్ళకెళ్తే ఎలా వెళ్తాము? గిరి ప్రదర్శన చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం కదా! అలానే చేయాలని మళ్ళీ మనసులో అనుకున్నాము. 5:30 ఆ టైంలో బయలుదేరామండి. ఫస్ట్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో ఎండింగ్ మళ్ళీ అక్కడికే రావాలి అనమాట. అలాగనమాట. అయితే మేము ఇక్కడ హోటల్ నుంచి బయలుదేరాము. సమయం ఎంతయిందంటే 5:30 సమయం అయిందండి. అసలు అంటే మేము ఊహించలేదనమాట. ఈ పొరపాటు మళ్ళీ ఇలా జరగకూడదని మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే దానికి మేము బాధపడ్డాం కాబట్టి చెప్తున్నానండి. అయితే మేమెళ్ళిన రోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు. అంటే శుక్రవారం రోజు. అంటే శుక్రవారం స్వామివారిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జెప్పేసి కొందరన్నారు. సో, ఇవన్నీ ఊహించి మేమెళ్ళలేదండి. ఆ టైం పలానా వెళ్ళాలని అనుకోని వెళ్ళలేదు. అనుకోకుండా ఒక సంఘటన మధుకి జరిగిందండి. అసలు మధు విషయంలో అలా జరగడం కళ్ళ ముందు చూసామనమాట. వెంటనే దేవుడిని మొక్కుకున్నాడు వాడు. నేను గూడా మొక్కుకున్నాను. వెంటనే అది కళ్ళ ముందు జరిగింది. జరిగిన వెంటనే మేము ఎమ్మటే ఆ స్వామివారిని దర్శించుకోవాలన్న ఆలోచన మధుకి రావడం, వెంటనే మధు తీసుకెళ్ళడం జరిగింది. వెళ్దాము అన్నాడు. వెళ్దామని ఎళ్ళిపోయాం అంతే. ఫస్ట్ మనం వెళ్లి చూసి తర్వాత మన ఫ్యామిలీని తీసుకెళ్దాము. ఎక్కడ ఎలా ఉండాలో పిల్లలు ఇబ్బంది పడకుండా, ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఆలోచనతో మేము ముందుగా వెళ్లి చూడటం జరిగిందనమాట. ఇప్పుడు మేము హోటల్ నుంచి బయటికెళ్తున్నామండి. ఇప్పుడు సమయం 5:30 అవుతుందండి. తెల్లవారుజామున చూసారా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట. ఈ తెల్లవారుతున్న సమయంలో అక్కడ మనకి గుళ్ళో నుంచొచ్చే మనకి ఓం నమ శివాయ అన్న శ్లోకం కానివ్వండి, దైవ పద్యాలు గానివ్వండి, అవన్నీ చక్కగా వినిపిస్తాయన్నమాట. ఎంత హాయిగా ఉందో అసలు మనసుకి చెప్పలేను. ఇప్పుడు మా హోటల్ నుంచి బయటికొచ్చిన తర్వాత కుడివైపు కొంచెం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే నాకు టెంపుల్ అనేది దర్శనం ఇస్తుందనమాట. అక్కడ ఉంటుందనమాట టెంపుల్. ఓకేనా అండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకొచ్చిన డౌట్‌లేంటంటే కొంతమందేమో దర్శించుకొని గిరి ప్రదర్శన చేయొచ్చు అంటున్నారు. కొందరేమో గిరి ప్రదర్శన చేసుకొని రండి అంటున్నారు. కొందరేమో 2 చేయొచ్చండి. ఎలా చేసినా ప్రాబ్లమ్ లేదు అన్నారు. కానీ చిన్నప్పటి నుంచి మాకెలా అలవాటయిందంటే ఏదైనా గుడికి వెళ్తే ఫస్ట్ ప్రదర్శన చేసుకొని దాని తర్వాత దర్శనం చేసుకుంటాం కదా! అలానే చేద్దామని మేమైతే అనుకున్నామండి. గుడి దగ్గరికి అదిగో నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఈ సమయం ఎంత అవుతుందంటే 5:30
5:30 ఆ సమయం అండి. నేను మళ్ళీ సమయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. మీరు నడవగలిగే శక్తి ఉండేప్పుడు నడవగలుగుతాము అనుకునే వాళ్ళు మాత్రమే నడవండి. ఒకవేళ సగం నడిచిన తర్వాత నడవలేమన్నా పర్వాలేదండి. ఆటో ఎక్కి మిగతాది కంప్లీట్ చేయొచ్చంట. అలాగే కొందరు సాక్స్ వేసుకొని నడుస్తున్నారు. కొందరు షూస్ వేసుకొని నడుస్తున్నారు. కొందరు చెప్పులతో కూడా నడవడం నేను చూశాను. ఎందుకంటే కొందరు ఊరు నుంచి డైరెక్ట్‌గా వచ్చి రూమ్ తీసుకోకుండా అలా నడుచుకుంటూ వచ్చి తర్వాత అక్కడ చెప్పులు ఇప్పేసి దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళని కూడా నేను గమనించానండి. ఎవరి పద్ధతి వాళ్ళది ఉంటుందేమో. నేను మొదటిసారే కదా! ఎంత ఎంత వీలైతే అంతవరకు గమనిస్తూ నేను వెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే మనలో శక్తి ఉందా? లేదా? మనం నడవగలమా? లేదా? ఇవన్నీ మన మనసులో విషయాలన్నీ స్వామివారికి అన్నీ తెలుసు కదండీ! మన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అనేది. ఆరోగ్యం బాగోలేకపోయినా గానీ మనం చేయగలం అనే నమ్మకంతో కొంత చేసిన తర్వాత ఆరోగ్యం సహకరించకపోతే దయచేసి మీరు స్వామివారికి దండం పెట్టుకొని ఆటోలోనో, కార్‌లోనో వెహికల్స్ ఉంటాయండి అక్కడ. గిరి ప్రదక్షిణ అయితే చేయడం మంచిదనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడైతే నేను గుడికి అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి. చూసారా ఉదయాన్నే కాఫీలు, టీలు ఆ టైంలో కూడా అన్నీ తీశారనమాట. 3 గంటల నుంచే తీస్తారంటండి. అయితే మీరు ఈ ఉదయం సమయంలో వెళ్ళడం వల్ల బెనిఫిట్‌లేంటి? ఒకవేళ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున 4 గంటలకెళ్తారు కొందరు. కొందరు త నాలు ఈ సాయంత్రం 4 గంటలకెళ్తారు. కొందరు 10 గంటలకు నైట్ ఆహ్, ఆహ్, గిరి ప్రదర్శనకెళ్తారు. దానివల్ల ఏంటి అనేది నేను చెప్తానండి. ఒకవేళ నైట్ గనక మీరు బయలుదేరారంటే మనం ఇక్కడ అష్టలింగాల దర్శనం అంటే మనకి అష్టలింగాలని ఉంటాయండి. మనం వెళ్ళేటప్పుడు మీకు చెప్తాను ప్రతి ఒక్క లింగం గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ అష్టలింగాలని ఉంటాయి మెయిన్ గిరి ప్రదర్శనలో. అంటే మనం వెళ్తున్న కొద్దీ ఆ అష్టలింగాల్ని దర్శించుకుంటూ వెళ్తామనమాట. అవి ఒక్కొక్కసారి ఆ మందిరాలు మూసేసి ఉంటాయన్నమాట ఆ టైంలో అంట. రాత్రయితే. కొన్ని దర్శనాలు అవ్వకపోవచ్చు అన్నారు. అందుకని మేమేం చేసామంటే ఎర్లీ మార్నింగ్ ఎళ్దామని చెప్పేసి ఎళ్ళామనమాట అండి. ఇది మేమనుకున్నది. సో, ఇప్పుడైతే ఇదిగోండి దాదాపుగా దగ్గరికొచ్చేసామండి. మీకు అర్థమైపోయి ఉండొచ్చు. దాదాపుగా దగ్గరికొచ్చేసాము. నాకు రైట్ సైడ్‌లో ఉందన్నమాట టెంపులు. కుడివైపుగా ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శనం అయితే చేసుకొని రావాలి. ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికి మళ్ళీ చివరికి రావాల్సుంటుందనమాట. 14 కిలోమీటర్లు అంటే ప్రతి క్షణం కూడా ఎవరో ఒకళ్ళు ఇక్కడ నడుస్తూనే ఉంటారండి. దేవతలైతే మనుషుల రూపంలో కాకపోయినా వేరే రూపాలలో కూడా చీమ రూపంలో కూడా కొంతమంది దేవతలు అలా తిరుగుతూ ఉంటారంట. గిరి ప్రదర్శన చేస్తారు అంట. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టే తిరిగినట్టంట అండి. సో, అది నిజంగా అనిపిస్తది. ఆ అనుభూతి అయితే మనకక్కడికెళ్తే కనిపిస్తుందండి. అంత బావుంటదనమాట. సో, మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఒక్కసారి చూడండి టెంపుల్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకేం తెలుస్తుందంటే చుట్టూ మనకిక్కడ దీపారాధనలు ఎక్కువ కనిపిస్తాయి. దీపారాధనలు, కొవ్వొత్తులు, దీపారాధనలు, కొబ్బరికాయలు, పువ్వులు అలాగే బొట్లు పెడతారు కదా! నామాలు కాదండి. శివ బొట్టు పెడతారు కదా! బొట్లు పెట్టేవాళ్ళు ఇలాగ మనకి కనపడుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఇక్కడే. చూసారా? ఇదొచ్చేసి మనకి టెంపుల్ అనమాట. టెంపుల్‌కి లోపలికి వెళ్ళేది. ఇటువైపు అంతా కూడా మూసేసున్నారండి గేట్లు వేసి. ఇటువైపు ఓపెన్ లేదు. మనం మళ్ళీ చివరికి ఎటునుంచి వెళ్తామో అది కూడా మీకు చూపిస్తాను నేను. స్టార్టింగ్ అయితే ఇక్కడైతే చూడండి. ఇక్కడంతా కూడా మనకి ఆహ్, దీపధూపాలతో ఎంత అద్భుతంగా ఉందో కదండీ! అంటే జనరల్‌గా మనకి ఇక్కడ కార్తీక మాసంలో ఎలా ఉంటుందో, ఆ రోజు అక్కడ అలా ఉందండి. ఎక్కడ చూసినా భక్తులు ఓం నమ శివాయ అని గట్టిగా అనడము, అరుణాచలేశ్వరాయ అని గట్టిగా అనడము, అలా అంతా జరుగుతుందనమాట. ఎంతో అసలు నాకైతే ఒళ్ళు జలధరించిందండి. నిజంగా అక్కడికి మీరు వెళ్ళాల్సిందేనండి. వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందేనండి. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఏమని చెప్పాలి? మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను గమనించానండి. ఏం గమనించానంటే ఎలా చేయాలి? ఎలా చేస్తే మంచిది? అదన్నీ కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే మనకి తెలియంది తెలుసుకోవటంలో తప్పేం లేదు. అక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే అండి, మీకు తెలుగు బోర్డులు కూడా కనిపిస్తాయి. తమిళ్ బోర్డులు, తెలుగు బోర్డులు కూడా కనిపిస్తాయి. మీకు ఎవ్వరు పరిచయం లేకపోయినా పర్వాలేదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఆ శివయ్యే మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకెళ్ళినట్టుగా ఉంటుందండి. కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళలాగే వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడో మేము ఇక్కడికొచ్చాము, మమ్మల్ని శివయ్య తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా వెళ్ళిపోతూనే ఉంటారే తప్ప, దాదాపుగా ఎవ్వరిని అడగకుండానే వెళ్ళిపోతారండి. వీడియో చూస్తేనే తెలుస్తుందని కాదు కానీ, నా అనుభూతి మీకు చెప్తున్నాను. నిజంగా అలానే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఎందుకంటే
మీ మీ ముందు గాని, మీ వెనక గాని 5 మంది గాని, 10 మంది గాని ఉంటూనే ఉంటారండి. ఇంక వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే. అక్కడ పెద్దావిడొచ్చేసి, "అయ్యా! ఈ కుంకుమ, పసుపు దాంట్లో తీసుకొని వెయ్యండి" అన్నారు. అంటే కొంతమంది అక్కడ వ్యాపారంగా కూడా చేస్తారు కాబట్టే, ఏదో నాకు తెలియదు కదండీ! తెలుసుకున్నాకే నేను చేద్దామన్న ఆలోచనతో ఉన్నాననమాట. ఫస్ట్ అయితే నేనక్కడ మనస్ఫూర్తిగా స్వామివారిని మొక్కుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే, నాకు నిజంగా చెప్పాలంటే అండి, మనసు ఎంత హాయిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఎందుకంటే ఆహ్, ఎవరికో ద ఎవ ఇప్పుడు అనుకున్న వెంటనే అందరూ వెళ్ళలేరండి. అలా వెళ్ళలేకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దయచేసి పిల్లలు మీ పెద్దవాళ్ళకి అక్కడికి వెళ్ళాలని ఉంటే మాత్రం దయచేసి తీసుకెళ్ళండి. ఈ టెంపుల్ గురించి గానీ, దీని విశిష్టత గురించి కానీ నాకు ముందే తెలిసి ఉంటే మా నాన్నని కూడా తీసుకెళ్ళేవాడినండి. నేను అయ్యో! మా నాన్నని తీసుకెళ్ళలేకపోయానే అన్న బాధ నాకైతే కలిగింది. కానీ మా నాన్నకి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిలో కొన్ని కోరికలైతే కోరుకున్నానండి. ఖచ్చితంగా అవి నెరవేరుతాయని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాననమాట. అయితే ఇక్కడ స్వామివారికి మొక్కుకొని మనం దర్శించుకునే ముందే అంటే మన గిరి ప్రదర్శనకి ముందే మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్తానండి. నేనేం చేశాను. కొందరేమన్నారంటే లోపల ఆలయానికి వెళ్లి గిరి ప్రదర్శన వాళ్ళు చేసుకోవచ్చండి కావాలంటే అనన్నారు. కానీ అలా ఎందుకో అలా చేయాలనిపించలేదు కాబట్టి ముందుగా దీపాలు వెలిగించేసి, కొబ్బరికాయని కొట్టేసి, స్వామివారికి నమస్కారం చేసుకొని, అక్కడి నుంచి అంటే స్వామివారికి నేను మొక్కినప్పుడు, స్వామివారు నాకు ఎదురుగా ఉన్నప్పుడు, నేను నా ఎడమ వైపు దిశగా గిరి ప్రదర్శన మొదలుపెట్టానండి. స్వామివారు నాకు ఎదురుగా ఉన్నప్పుడు, నా ఎడమ వైపు నుంచి ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు కొంతమంది. ఎటువైపు తిరగాలి? ఎటువైపు వెళ్ళాలి? అని జెప్పేసి. నేనేం చేశానో మీకది చెప్తున్నానండి. ఇదిగోండి అక్కడ వెనకాల బ్లూ కలర్‌లో గోపురంలాగా చిన్నది కనిపిస్తుంది చూసారా? అటు నుంచి అట్లా వెళ్ళిపోయాననమాట. ఒక్కసారి మీకు చెప్తాను. వెనకాల వెహికల్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోయాననమాట. ఎడమ పక్క వైపుగానే వెళ్ళాను. సో, ఇక్కడికి లోపలికెళ్ళిన తర్వాత నేను ఇక్కడ అసలు మీరు మీరు అక్కడ చూసినట్టయితే, గమనించినట్టయితే అండి, ప్రతి ఒక్కరు గూడా ఎంతో ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నారండి. కానీ నేను అక్కడ చూసిన వాళ్ళలో ఎవ్వరిలో గూడా ఒక కోపం లేదు. కొన్ని షాపులలో చిరాకు లేదు. ప్రతి ఒక్కరు నవ్వుతూ, చక్కగా మాట్లాడుతూ అంటే ఆ పలకరింపు, ఆ నవ్వు అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. కొన్ని ప్రదేశాలకెళ్తే అలా ఉంటే మంచిగా అనిపిస్తది. ఇప్పుడైతే నేనిక్కడ కొవ్వొత్తి ఫస్ట్ ఇచ్చారు గదా! ఆ కొవ్వొత్తిని వెలిగించడం జరిగింది. కొవ్వొత్తిని వెలిగించేసి, దాన్ని మళ్ళీ నేను అక్కడ కింద పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి పెద్ద కర్పూరం మనకిస్తారండి. ఆ కర్పూరాన్ని పైన అగ్నిగుండంలాగా ఉంది కదండీ! ఆ అగ్నిహోత్రంలోకి నేను వేయటం జరిగిందనమాట. సో, నేనేదైనా మిస్టేక్ మాట్లాడుంటే, తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నాకు కూడా తెలియనిదేమైనా ఉంటే నాకు తెలియచేయండి. నేను మొత్తం శివయ్య మీదే భారం వేశానండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా! అందుకనే నేను ఏది చేసినా ఆ శివయ్య నాతో చేయిస్తున్నాడన్న భావనతోనే నేను చేశాను. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టే. సో, ఇప్పుడు దీంట్లో నేను అడుగుతున్నాను దీంట్లో వెయ్యాలా ఏంటి అని. తర్వాత ఒక్క నిమిషం ఒకతను వెయ్యండి అని అన్నారు. దాంట్లో వేయడం జరిగిందనమాట. అలా వేసుకొని అక్కడ ఒక ఆవిడ బ్యాగ్ పట్టుకొని ఉంది చూసారా? అది కొంచెం నాకెందుకో బాధగా అనిపిచ్చిందండి. చెప్పాల్సిందే ఆ విషయాన్ని. కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టానో లేదో అలా తీసుకెళ్ళిపోయారండి. అంటే ఒక్క క్షణం అలా నేను స్వామివారికి చూపించుకుందాం అన్న ఆలోచన వచ్చేలోపు తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ అది మరి అక్కడ మాత్రం ఎవరు లేరు. వాళ్ళు ఇట్లా తీసుకెళ్ళిపోతుంటే ఎందుకంటే ఇప్పుడు మనం కొబ్బరికాయ అనేది చాలా పవిత్రంగా భావిస్తాం కదండీ! అది కొట్టి చూడండి మీరు కూడా గమనించి అలా పెట్టానో లేదో, అలా మొక్కుతున్నానో లేదో అలా వెంటనే తీసుకెళ్ళిపోయిందావిడ. అది ఏంటంటే సర్లే అప్పుడేమనుకున్నానంటే అది ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది కదా! సరే అది ఆమె జీవనోపాధి కూడా ఉపయోగపడుతుందేమన్న ఆలోచనతో ఇంక నేనేం మాట్లాడలేదనమాట అండి. సో, నేనైతే ఈయన గూడా కొబ్బరికాయలవైతే తీసుకోవడం జరుగుతుంది. అది అక్కడ ఏం జేస్తారో, ఏంటో అనేది నాకైతే నిజంగా తెలీదు. అది వాళ్ళ జీవనోపాధి అవుతదేమో తప్పేం లేదని నాకనిపిచ్చింది. ఎవరి పని వాళ్ళది కదండీ! నేనేమి దాంట్లో తప్పు పట్టట్లేదు గానీ, కొంచెం అలా అనిపిచ్చింది కొద్దిసేపు ఉంటే బావుండని. దాని తర్వాత శ్రీను, మధు గూడా కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. అయితే ఈ ఇక్కడి నుంచి మేమిలా బయటికొచ్చామండి. ఇలా బయటికొచ్చేసి ఆ బస్సు వెళ్తుంది చూసారు? ఆ! ఆ మార్గంలో అలా వెళ్ళిపోయామనమాట మేము. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయామనమాట అండి. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి అడుగడుగున గూడా మనకి
టెంపుల్స్ అనేవి దాదాపుగా కనిపిస్తూ ఉంటాయండి. మీరు కొందరు డౌట్ ప్రతి ఒక్కటి మొక్కుకుంటూ వెళ్ళాలా అనేది మీరు అనుకుంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని నాకక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందండి. నేనైతే అన్నీ మొక్కుకుంటూ వెళ్ళానండి. ఎందుకంటే అక్కడి దాకొచ్చాం కాబట్టి ప్రతిదీ మొక్కుకుంటూ వెళ్దాం. మనం వచ్చిందే ఆ పని మీద కదా అన్న ఆలోచన. ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు మీకు చూపిస్తున్నాను. కూల్‌గా ఉంది. ప్రదేశం చల్లగానే ఉంది. మేము ఇప్పుడు కరెక్ట్‌గా గిరి ప్రదర్శనకెళ్ళడానికి 6 గంటల 5 నిమిషాలయిందండి నేను స్టార్ట్ చేసేసరికి. 6 గంటల 5 నిమిషాలకి ఇక్కడి నుంచి మేము బయలుదేరామండి. టైం టైం కూడా మీకు చెప్తున్నాను. క్షమించండి. 6 గంటల 5 గంటలకి 5 నిమిషాలకి 6 గంటల 5 నిమిషాలకి మేము ఇక్కడి నుంచి బయలుదేరామండి. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మేము ఆహ్ వెనక సీను అంతా కూడా పంచ అంతా కట్టుకొని లుంగీ అంతా కట్టుకున్నాడు వస్తున్నాడు. సో, ఇక్కడ నుంచి మీకు చూడండి గోపురం కనిపిస్తూ ఉంటది. సో, నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉందండి. ఇంకా నేను మళ్ళీ మళ్ళీ నన్ను ఖచ్చితంగా ఆ స్వామివారు పిలిపిస్తారు. నేను వెళ్తానన్న నమ్మకం అయితే నాకుంది. ఇంకా ముందు ముందు నేను తెలుసుకుంటాను. ఇంకా తెలుసుకొని ప్రతిసారి అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వెళ్తున్న కొద్దీ మనకి ఇలాగా మనకి కనిపిస్తూ ఉంటారండి. స్వామీజీలు అలా కనిపిస్తూ ఉంటారు. సో, మీరు ఏదైనా సరే దానం చేయాలనుకుంటే చిల్లర అంటే మీ దగ్గర ఉన్న నోట్లు ఏమైనా ఉంటే చిల్లర తీసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. అలా కూడా ఇస్తారక్కడ. తీసుకొని మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలనుకుంటే అలా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చనమాట. మా ఎనకాల శ్రీను మా వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు. మధు అంతా కూడా ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారనమాట. కొన్ని చిల్లరంతా కూడా ఇచ్చుకుంటూ వచ్చాము. అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో ఒక టెంపుల్ ఉంటది. చూపిస్తాను చూడండి. రైట్ సైడ్‌లో మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. లోపల వినాయకుడు కూడా ఉంటది. అక్కడ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి నేను బయలుదేరడం జరిగింది. ఇక్కడ మనకి వినాయకుడి యొక్క టెంపుల్స్ ఎన్ని ఉంటాయి అంటే చాలా చాలా ఉంటాయండి. మీరు ఫస్ట్ మన అమ్మవారిలో మొక్కు తీసుకొని వినాయకుడికి ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామి అదిగోండి చూసారా? అమ్మవారి నేమ్ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. అది దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంద్రలింగం చూడండి. ఫస్ట్ మనకి అష్టలింగాలు ఉంటాయి గదండీ! మొదటి లింగం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది నాకైతే అందరి దేవుళ్ళని ఒకేలాగా మొక్కుకోవడం జరిగిందండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాధాన్యత ఉందంట కానీ, నాకు దేవుడిని చూడగానే కళ్ళలో నీళ్ళు ఆలోచన తప్ప, ఈ దేవుడిని మొక్కుతుంటే ఇక్కడికెళ్ళి ఏ కోరిక కోరుకోవాలనేది నాకు అంతగా గుర్తు రాలేదు. ఒక కుబేర లింగం దగ్గర తప్ప. నిజంగా అందరూ నేను అన్ని కోరికలు అన్ని చోట్ల అదే ఒకే కోరిక కోరుకోవడం జరిగింది. సో, ఇప్పుడు లోపలికెళ్ళి చూపించలేము కాబట్టి ఆ ఇంద్రలింగ ఆహ్, లింగ లింగ ఆ ఇంద్రలింగ దగ్గరికెళ్ళేసిన తర్వాత మొదటి ఇంద్రలింగ దగ్గరికెళ్ళేసిన తర్వాత అష్టలింగాల్లో ఒక లింగం దగ్గరికెళ్ళేసిన తర్వాత ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ముందుకు రావడం జరిగిందనమాట. అలా వస్తూ కూడా మీకు వీడియో తీస్తున్నానండి. సో, ఇక్కడ మనకి అష్టలింగాలు ఉంటాయండి. అష్టలింగ దర్శనం చేసుకున్న తర్వాతే మనం నేరుగా లోపలికెళ్తామనమాట. అంటే దర్శనం చేసుకోవాలి స్వామివారిననమాట. సో, అష్టలింగాల్లో ఒక లింగం వచ్చేసి ఇంద్రలింగం అండి. అదైతే నేను దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నానండి. అదిగోండి అక్కడ వెనక రూట్ చూపిస్తున్నా మీకు. అది చూపించి మళ్ళీ ముందు రోడ్డుకొచ్చాను. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాననమాట. ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తం కూడానండి అంటే మనకి కొత్త ప్లేసే కానీ ఒక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. తెలుగు వాళ్ళు కూడా చాలామందొస్తారండి. మనం ఎక్కడ తెలుగు మాట్లాడినా అక్కడ తమిళ్ వాళ్ళకి కూడా చక్కగా తెలుగైతే అర్థమవుతుంది. మీరేమో తెలుగు రాదు కదా! వాళ్ళకి అర్థమవుతుందా లేదా మీరు అనుకోవద్దండి. మీకు ఖచ్చితంగా అక్కడైతే మీకు తెలుగు కూడా అక్కడ చాలామందికి అర్థమవుతుందండి. సో, ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుంగా చూసారా? ఆ ఎదురుగా కూడా మనకి వినాయకుడి యొక్క మందిరం అయితే ఉందండి. వినాయకుడి మందిరం ఉంది. ఈ వినాయకుడి మందిరం నుంచి రైట్ సైడ్ చూస్తే కూడా ఇంకొక గోపురం కనిపిస్తుందండి. అంటే అటుపక్క మనం వెళ్ళాం గదా! స్వామివారి టెంపుల్ ఉంది గదా! ఇటుపక్క గూడా ఇంకో గోపురం ఇంకొక మార్గం ఉంటుందంట అండి. ఆ గోపురం అండి. అది కనిపిస్తుందనమాట. అయితే ఇక్కడ గూడా నేను లోపలికెళ్ళి వినాయకుడిని మొక్కేసుకొని చక్కగా రావటం అయితే జరిగిందండి. చూసారా చుట్టూ ప్రాంతం ఎలా ఉందో? ఇలా ఉంటుందన్నమాట. ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా ఉందనమాట. సో, ఇలా వచ్చేసామనమాట. దాని తర్వాత మళ్ళీ నడుచుకుంటూ ముందుకొచ్చామండి. ఇదిగోండి. ఇంకొక ఇంకొక వినాయకుడి మందిరం అండి. అలా వినాయకుడి మందిరాలైతే చాలా ఉంటాయండి. అంటే మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని జెప్పేసి మనం మొక్కుతూ వెళ్తాం గదా! మనకి అన్నీ ఉన్నాయన్నమాట. కోనేరులు కనిపిస్తాయి. అలాగే ఆశ్రమాలు గూడా కనిపిస్తాయండి. ఇదే వచ్చే ఆశ్రమాలు గూడా మనకి బాగా కనిపిస్తాయన్నమాట.
ఆశ్రమాలు కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఆశ్రమాలు చూడాలనుకుంటే వెళ్లి చక్కగా చూసేయొచ్చు. నేనైతే ఆశ్రమాల లోపలికైతే వెళ్లి చూడలేకపోయానండి. టైం లేదు బేసిక్‌గా. నాకొకళ్ళేం చెప్పారంటే పొరపాటున చెప్పిన విషయం ఏంటంటే 12 గంటలకల్లా మళ్ళీ బ్రేక్ ఇస్తారు. మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సొస్తది. 12 వెళ్తే మంచిదన్నారు. అది నా మైండ్‌లో ఉండిపోయిందనమాట. కానీ అలా ఏం జరగలేదండి. అది మొత్తం ఉంటుందంట టెంపులు. దానివల్ల ఒక పౌర్ణమి రోజే ఫుల్ ఇదిగా ఉంటుంది తప్ప, ఏ రోజు బ్రేక్ అయితే ఇవ్వరంట అండి. ఇప్పుడొచ్చేసి మనం అగ్నిలింగం దగ్గరికొచ్చామండి. మనం ఎడమవైపు నుంచి నడుచుకుంటూ వెళ్తాం కదండీ! ఇదొచ్చేసి రోడ్డు క్రాస్ చేసి కుడివైపు మాత్రం వెళ్ళాల్సుంటుంది. అగ్నిలింగం అనమాట. సో, ఆ అగ్నిలింగం అంటే రెండోది. అష్టలింగాల్లో రెండో లింగం మార్గం మనం వెళ్తున్నాము. రైట్ సైడ్ తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్‌లోనే మనకి ఈ యొక్క లింగం అష్టలింగంలో రెండవ లింగం అగ్నిలింగం అయితే ఉంటుందండి. అసలు మీరు అంటే మీ అష్టలింగాలలో మీరు దర్శించుకునేటప్పుడు అంత రద్దీ అయితే ఏముండదండి. చక్కగా వెంటనే చూసుకొని వెంటనే వచ్చేయొచ్చు. కానీ అసలైన మనం అదేంటి మెయిన్ ఆలయం ఏదైతే ఉందో అరుణాచలేశ్వర ఆలయం ఏదైతే ఉందో లోపలికెళ్ళినప్పుడు మాత్రాన కొంచెం సమయం అయితే పడుతుంది దర్శనానికి. అది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను లోపలికెళ్ళి వీడియో తీసుకోకూడదు కాబట్టే నేను బయట నుంచి దాదాపుగా చూపించడం జరిగిందండి. లోపలికి వెళ్ళలేదు. సో, కానీ అక్కడ అంత అబ్జెక్షన్‌గా ఎవరు చూపించలేదు. బోర్డులైతే పెట్టారు గానీ, ఎవరు అంత ప్రత్యేకంగా ఆపట్లేదు. కొంతమంది ఫోటోలు, వీడియోలైతే తీసుకోవడం అయితే నేను చూసాను. కానీ నేనైతే తీసుకోలేదండి. ఎందుకో నాకు మనసుకి అంత అనిపించలేదు. మీరొచ్చి అనుభూతి పొందితేనే బావుంటుందని అనిపించింది. ఇక్కడ కూడా మనకి దీపారాధన చేసుకొని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. మేము దీపారాధన అయితే చేయలేదు కానీ, ఇలా వెళ్ళి ఒక గుడి చుట్టూ ఒకసారి తిరిగి లోపల దండం పెట్టుకొని, విభూది పెట్టుకొనొస్తున్నాము. కొంతమంది పూజారులు నుదుట బొట్టు పెడుతున్నారు. కొంతమంది అరిచేతిలో విభూదిని వేస్తున్నారండి. ఆ విభూదిని తీసుకొని మనమే పెట్టుకొని ఇలా వచ్చేయటం జరుగుతుందనమాట. అక్కడి నుంచి నేను మళ్ళీ బయటికి రావడం జరిగిందండి. అగ్నిలింగ దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. అంటే నేను చెప్పాను కదండీ! ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క విశిష్టత ఉంటది. ఇలా కోరుకోవాలనన్నారు. బట్ నేను అన్ని చోట్ల ఒకేలాగా కోరుకోవడం జరిగిందనమాట అండి. నాకు ప్రత్యేకంగా కాదు. ఇవి కోరికలు నెరవేరితే చాలనుకున్నాను. నాకు ముఖ్యంగా నేను అందరి గురించి కోరుకున్నాను. మళ్ళీ కోరికలు బయటికి చెప్పకూడదంటారు కాబట్టి చెప్పట్లేదండి. అందరూ బావుండాలనైతే కోరుకున్నాను. కొందరు మొండిగా ఉన్న మనస్తత్వాలు కూడా మారాలి. నిజమేది, అబద్ధమేది తెలుసుకోవాలని కూడా మొక్కుకోవడం జరిగిందనమాట. సో, అది నేనైతే దైవాన్ని బాగా నమ్ముతానండి. అసలు మధుకు ఒక సిట్యుయేషన్ అయితే జరిగిందండి. అది మధునే చెప్తే బావుంటుంది. ఆ సిట్యుయేషన్ వల్లనే మేము ఎమ్మటే గుడికి వెళ్ళడం జరిగింది అసలు నిజంగా. ఇక్కడికొచ్చేసి కాళికా అమ్మవారండి. కాళికా అమ్మవారే. సో, అక్కడ తమిళంలో పేరుందండి. నాకు చెప్పడానికైతే అవ్వలేదు. కానీ అమ్మవారి రూపం చూస్తే నాకు కాళికా అమ్మవారే కనిపించారు కాబట్టి నేను కాళికా అమ్మవారని చెప్తున్నాను. సో, ఇప్పుడైతే మేము ఇక్కడ లోపలికెళ్ళేసాము. అక్కడైతే మనకి బైక్‌లు వాటికి కూడా పూజలైతే చేస్తారంట అక్కడ మేము వెళ్ళిన అమ్మవారి దగ్గర. దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరటం అయితే జరిగిందనమాట. ఇక్కడ మ్యాప్ కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. మీరైతే చక్కగా మ్యాప్‌ని ఫాలో అయ్యి జస్ట్ ఆ ప్రకారం వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. చూసారా మన అగ్నిలింగం కూడా దాటుకొని ముందుకు వెళ్ళామనమాట. ఇదిగోండి ఇంకొక దగ్గరికొచ్చామండి. ఇదేంటి అంటే మీకు పేరుంది చూసారా? యమలింగం పైన. యమలింగం అండి. ఇక్కడైతే మాత్రాన ఆరోగ్యంగా ఉండాలని, మాకెటువంటి ప్రమాదాలు జరగకూడదని, ఆరోగ్యంగా ఉండాలని, మన ప్రయాణం బాగా జరగాలని అని మొక్కుకోండి అని చెప్పేసి చెప్పారండి. అక్కడ కూడా అలాగే మొక్కుకోవడం జరిగింది. సో, నేను జనరల్‌గా ఆరోగ్యం బావుండాలనేది బాగా మొక్కుతానండి. ఆరోగ్యం, జ్ఞానం పర్ఫెక్ట్‌గా ఉంటే మనం ముందుకెళ్ళగలమని నా ఆలోచన. అక్కడి నుంచి అంటే మొత్తానికి మూడోదయిపోయిందండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం కూడా దర్శించుకొని ఇలా ముందుకు వెళ్ళడం జరిగిందండి. అయితే అటుపక్క ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా మనకి వెళ్ళటానికి అక్కడ సాధువులు ఉంటున్నారండి. దానివల్ల అక్కడ ఎక్కువ నడవడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను ఇలా వెళ్తున్నాను. ఇగోండి ఇంకొక లింగం మనకొచ్చేసాము. నైరుతి లింగం అంటారు, నిరుతి లింగం అని కూడా అంటారు. నిరుతి లింగం అంటారు, నైరుతి లింగం అని కూడా అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒకలాగా పలుకుతున్నారక్కడ. నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడికొచ్చేసామండి. ఇది కూడా మీకు ఒకసారి దూరం నుంచి చూపిచ్చేస్తాను చూడండి. సో, నైరుతి లింగం లేదా నిరుతి లింగం అని కూడా అంటారు. ఈ లింగాన్ని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ మనం నడక ముందుకు సాగించాలనమాట. అయితే మీరు ఎళ్ళిన కొద్దీ ఇక్కడ నేను ఇంకొకటి గమనించానండి. ఎట్లా అంటే టెంపుల్ లోపల మీకది నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. టెంపుల్ లోపల ఈ కుక్క పిల్లలు ఇవన్నీ వచ్చినా గానీ పడుకుంటున్నాయండి. ఎవ్వరు కూడా ఏమి అనడం లేదు. నేను కొన్ని టెంపుల్‌లో, ఆలయాల్లో కుక్కలు అలా వస్తే కొందరు తరమటం నేను చూసాను. కానీ ఇక్కడ అలా లేదండి. ఎందుకంటే ఒక మాట అంటారు కదా!
మనకి అంటే అక్కడ ద ఎవరైతే దైవదూతలు, దైవాలు అంటే శివలోకంలో, పైన లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా జంతువు రూపంలో కూడా దర్శనం చేసుకుంటారంట అండి. అందుకని జెప్పేసి అలా వాటిని ఏమి అనరంట. అలా ఒకళ్ళు చెప్తే నాకు తెలుసుకోవడం జరిగిందనమాట. అయితే అలా అక్కడ నైరుతి లింగం దర్శించుకున్న ఆపోజిట్‌లోనే మనకి ఇలా జింకలైతే కనిపిస్తాయండి పార్క్‌లో. ఎంత ప్రశాంతంగా పార్క్‌లో ఉన్నాయో. సో, ఇలా అనమాట. చూసారా? అలా ఉన్నాయన్నమాట. దాని తర్వాత సూర్యలింగాన్ని దర్శించుకోవడం జరిగిందండి. సూర్యలింగం. మీరు నమ్మరండి, ప్రామిస్ కరెక్ట్‌గా సూర్యలింగంలోకి మేము అడుగు పెడుతున్నాము. సూర్యుడొచ్చాడండి పైన. ఇలాంటియన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తదండి. ఒళ్ళు జల్లుమనే కొన్ని సిట్యుయేషన్స్ అలా జరిగాయి. అలా దాని తర్వాత వరుణలింగం. దాని తర్వాత వచ్చేది వరుణలింగం అండి. ఆ లింగాన్ని కూడా మనకు బయట నుంచే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. వరుణలింగం చూడండి ఎలా ఉందో. మనకక్కడ లింగం 1, లింగం 2 అట్లా అన్నీ మనకి బోర్డుల మీద ఉంటాయండి. అంటే ఎన్నవది అని కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. మధ్యలో కొన్ని శివాలయంలాగా, కొందరు అమ్మవారివి కొన్ని ఇవన్నీ ఉంటాయి కదా! కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీకు కావాల్సినట్టుగా బోర్డుల మీద క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంచుతారండి. కాకపోతే మీకు డౌట్‌గా ఉందంటే అన్నీ వచ్చే వాటినన్నిటిని కూడా చక్కగా నమస్కరించుకొని వెళ్ళిపోవచ్చండి. మీదంతా కూడా బయట నుంచి రోడ్డు మీద నుంచే వీడియో తీసుకొని దాని తర్వాత నేను ప్రదర్శన చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇలా వస్తే అండి ఇక్కడ మీరు చూసినట్టయితే సాంబ్రాణి మనకిక్కడ సాంబ్రాణి చూసారా? సాంబ్రాణి అమ్ముతూ ఉంటారనమాట. సాంబ్రాణి అనేది ఒక రాయిలాగా కొడుతూ ఆ సాంబ్రాణి కూడా బాగా చక్కగా ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. అలాగే ఆ సాంబ్రాణి దాటుకొని ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ దోసెలన్నీ కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా మీరైతే నా సలహా ఏంటి అంటే మీరు తినండి. తిని గిరి ప్రదర్శన చేసుకొని తర్వాతే టెంపుల్‌లోకి వెళ్ళడం ఉత్తమం అనేది నా ఆలోచన. ఎందుకు అంటే ఒక్క పొద్దులు ఉంటాము అంటే నేనేం చేయలేను. కానీ చాలా చాలా ఇబ్బంది పడాల్సొస్తది జనం ఉన్నప్పుడు. స్పెషల్‌గా మీరు ఏ మిస్టేక్ చెయ్యొద్దు అంటే సెలవులున్నప్పుడు లేకపోతే పిల్లలకి స్కూల్‌లో 2 రోజులు సెలవులొచ్చాయనో, గవర్నమెంట్ హాలిడేస్ వచ్చాయనో అలా మీరు దర్శనానికి వెళ్లారు అంటే చాలా అంటే రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ సమయం అక్కడ ఉండాల్సుంటుంది. ఓపిక ఎక్కువగా ఉండాల్సుంటుంది దర్శనానికి. జనరల్‌గా మేము వెళ్ళింది శుక్రవారం రోజు. ఆ రోజు సెలవు దినం కాబట్టి మాకు దర్శనానికి ఎంత సమయం పట్టిందో తెలుసా అండి? దాదాపుగా 2 గంటల సమయం లోపలే పట్టింది. అబ్బా! అసలు అది కూడా చెప్తానండి. లోపల ఉన్న వైభవం గురించి మీకు మాటల్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఒక అద్భుత ప్రపంచం అండి. ఒక అద్భుత ప్రపంచం. ఎలా కట్టారు? ఎలా చేశారు? అసలు ఎలా సాధ్యమైంది అనేది మన ఆలోచన ఎలా వస్తుందంటే, అసలు ఏంటిది? ఇంత అద్భుతంగా ఎలా కట్టారు? లోపల ఇంత ఉందా? అని అనిపిస్తుంది. చూసారా? మీకు రైట్ సైడ్‌లో గిరి కనిపిస్తుంది. కొండ. ఆ కొండ చుట్టూరే మనమైతే తిరుగుతూ ఉన్నామండి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. కొందరైతే సాక్సులు వేసుకున్నారు. కొందరు సాక్సులు చినిగిపోతున్నాయి. మళ్ళీ సాక్సులు కొనుక్కున్నారు. మధ్యలో ఫుట్ మసాజ్ కోసం ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నారు. కొంతమంది ఫుడ్ తినుకుంటూ వెళ్తున్నారు. కొందరు టీ తాగుతూ వెళ్తున్నారు. ఇంకో విషయం ఆడవాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మగవాళ్ళకి కూడా చెప్తున్నాను. పక్కన మనకి టాయిలెట్స్ అవన్నీ కూడా మనకి సెపరేట్ టాయిలెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. కొంతమందికి అంటే అనుకునేది ఏంటంటే మధ్యలో మనకి టాయిలెట్స్ వస్తాయి ఎలాగా తింటే మన టాయిలెట్స్ వస్తాయేమో అని ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నానండి. టాయిలెట్స్ కూడా అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు ఒకవేళ అలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. అవి కూడా ఉన్నాయని చెప్తున్నానండి. సో, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఏ తిండి తినకుండా వెళ్ళడము అలాంటి నియమాలైతే ఇక్కడ ఏమీ లేవు. చక్కగా తినండి అని చెప్పేసి అంటారు. మేమైతే ఫస్టు బయలుదేరిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను కాఫీ తాగటం జరిగింది. దాని తర్వాత మధు వాళ్ళు కొబ్బరి బోండం తాగడం జరిగిందనమాట. నేను కొబ్బరి బోండం తాగలేదు. మధు వాళ్ళు కొబ్బరి బోండం తాగడం జరిగింది. నేను దైవ దర్శనాలు చాలా సార్లు చేసుకున్నా గానీ, మధు అయితే దైవ దర్శనాలైతే చాలా తక్కువ చేసుకుంటాడు. కానీ ఇది మాత్రం కేవలం మధు కోసమే మధు తీసుకెళ్తేనే వెళ్ళినట్టుగా వెళ్ళామండి. కారణం అదే. వాడే చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే బావుంటుంది దాని గురించి. అయితే అలా నడుచుకుంటూ మేము వెళ్ళినంత సేపు నేను
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళడం జరిగింది. ఏవేవో మాటలు మాట్లాడుకోవడం ఎందుకు, ఆ శివయ్యని తలుచుకుంటూ వెళ్ళాలని మనం వెళ్ళానండి. నిజంగా నాకు ఇది ఎవ్వరు చెప్పలేదండి. నా మనసుకు అనిపించింది నేను చేశాను. దాని తర్వాత పుస్తకాలలో, వెబ్‌సైట్‌లలో తర్వాత చూసిన తర్వాత ఇలా చేసుకుంటూ వెళ్ళాలని అక్కడ ఉందండి. నిజంగా ఇది నాకెలా తెలిసిందో, ఆ దైవం అలా అనిపించిందో ఏంటోనండి, అలా అనుకుంటూ నేను వెళ్ళిపోవడం జరిగింది. నేనన్న తర్వాత శ్రీను కూడా అలా అనుకుంటూ, మధు గూడా అలా అనుకుంటూ అలా మేము ముందుకు సాగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి ఎవరో తీసుకొస్తేనో, ఎవరి వల్లనో రారండి. ఆయన అనుమతి ఉంటేనే ఇక్కడికి వస్తామనేది నేను గట్టిగా నమ్ముతున్నాననమాట. అలానే వచ్చాం. ఇక్కడ చూసారా, మీరు చూసినట్టయితే వాయులింగం దగ్గరికొచ్చేసామండి. ఇది కూడా వాయులింగం అనమాట. ఇక్కడ నుంచి మనకి లోపలికి అనుమతి లేదు కాబట్టి, అక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకొచ్చాము. ఇదిగోండి టీవీ మలై అంటే మన తిరుమల తిరువణమలై అనే దానికి ఇక్కడ ఉందన్నమాట. ఐ లవ్ తిరువణమలై అని. సో, అక్కడ ఫోటో కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. జస్ట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే ముందుకు బయలుదేరామండి. దాదాపుగా మేము 7, 8 కిలోమీటర్లు ఎక్కడ కూడా అలసటైతే రాలేదండి. ఆహా! ఇది చూసారండి. శ్రీనుకు డౌట్ వచ్చింది ఏంటంటే, నిజంగా రుద్రాక్షాలు ఏంటన్నా ఇలా పెట్టారు, ఇలా చెట్టు కొమ్మకున్నట్టు, అది నిజంగా ఒరిజినల్ కొమ్మేనా? లేకపోతే అలా ఏదైనా కొబ్బరి కొమ్మకి అలా తీసుకొచ్చి పెట్టారా అని నేను చెక్ చేసి చూసానండి. ఒరిజినల్ అండి. ఒరిజినల్ కొమ్మకే అలా పెట్టడం జరిగింది. నేను అక్కడికెళ్ళి వెళ్ళి జరిగిందనమాట. ఇదిగోండి ఇంకొక దగ్గరికి మనం రాబోతున్నాము. ఇదొచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఇంకొక లింగాన్ని మీకు దర్శనం చేసుకుంటారు. చూపిస్తాను, చూసేయండి. ప్రతీది కూడా అసలు ఎంతలా నాకనిపించిందంటే అండి, ఇదొచ్చేసి చూడండి మీకు. చూసారా? ఇదొచ్చేసి కుబేరలింగం అండి. కుబేరలింగం. చంద్రలింగం, కుబేరలింగం 2 ఉన్నాయన్నమాట. రెండిటిని నేను దర్శించుకోవడం జరిగిందనమాట. చంద్రలింగం ఒక దగ్గర దర్శించుకున్నాను. అది దాటుకొని వచ్చిన తర్వాత కుబేరలింగాన్ని నేను దర్శించుకోవడం జరిగిందనమాట. ఈ ఈ కుబేరలింగంలో లోపలికి వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా తెలియకుండా అలా చూస్తూ ఉండిపోతున్నానండి. స్ట్రక్ అయిపోతున్నా నేను. అసలు ఒకలాంటి తెలియకుండానే స్టక్ అయిపోతున్నా. కుబేరలింగం దగ్గర కుంకుమ, ఫోటోలు అవన్నీ తీసుకున్నానండి. అక్కడి నుంచి కుబేరలింగం దగ్గర మాత్రం లక్ష్మీ కటాక్షము కలగాలని, మంచిగుండాలని ఎలా మొక్కుతారో అది మొక్కుకునడం జరిగిందనమాట. కుబేరలింగం దగ్గర నుంచి నాకు తెలియకుండానే స్వామివారిని చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చాయండి నాకు. దాని తర్వాత బయటికొచ్చి కుంకుమలు తీసుకున్నాను. కుబేర కుంకుమ అక్కడ అదేంటి కుబేర లింగ కుంకుమ, కొంచెం స్పెషల్ కుంకుమ అంటే కుంకుమ తీసుకున్నాను. అలాగే దేవుడి పటాలైతే తీసుకున్నాను. అక్కడి నుంచి నేను ఇక్కడికొచ్చానండి. మోక్ష మార్గం అంటారు గదా! అంటే పాపాలు పోతాయి అంటారు గదా! ఇక్కడ నుంచి వస్తే ఈ దీంట్లోంచి దూరి రావటం. మీ అందరూ ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు. అక్కడికొచ్చాననమాట. సో, ఇందులో నుంచి దూరుకుంటూ వచ్చేవాళ్ళని మీకు ఒకసారి చూపిస్తున్నాను. చక్కగా అలా వచ్చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక విషయాన్ని చెప్తానండి. ఇందులో ఎంతటి వాళ్ళైనా సరే దూరుకుంటూ వస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ చాలా సార్లు విని ఉన్నాము, చూసి ఉన్నాము. మేము వెళ్ళేసరికి లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది. సో, మేము అలానే వచ్చామండి. కానీ ఈ ఒక్కతను మాత్రం అండి చాలా కొంచెం ప్రయత్నించి చుట్టాలు వద్దు మధ్యలో ఇబ్బంది పడతావేమో అనేసరికి పాపం జనం ఉండేసరికి వెనక్కి వెళ్లారాయన. సో, దాని తర్వాత మేమైతే రావడం జరిగింది. ఇప్పుడు శ్రీను వచ్చేసాడండి. శ్రీను తర్వాత నేను రావడం జరిగింది. అంటే మనకి ఎడమ వైపు చెయ్యి కింద ఉంచి అలా అనుకుంటూ ముందుకు నెట్టుకుంటూ మనం ముందుకైతే రావాలనమాట అండి. రాగానే మనకి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడిని చక్కగా టచ్ చేసి మొక్కేసుకొని చక్కగా రావడం అయితే జరుగుతుందనమాట. అక్కడ ఇప్పుడైతే మధు అయితే వచ్చేస్తున్నాడండి. మధు గూడా అక్కడి నుంచి వచ్చాడు. ఆ అనుభూతిని మీరు ఖచ్చితంగా అనుభవించే తీరాలనిపిస్తుందండి. ఎంత సంతోషంగా ఉంటదంటే అసలు అవి మనం మాటల్లో చెప్పలేనండి. నేను ఎంత సంతోషంగా ఉన్నాననేది అప్పుడు నా మొఖంలో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటది. ఎక్కడ పుట్టాను, ఎక్కడికొచ్చాను, ఎక్కడ ఇప్పుడున్నాను, ఎక్కడ వీడియో తీసుకుంటున్నాను, ఇదంతా దైవ నిర్ణయం కాకపోతే ఏంటి చెప్పండి? అసలు మధుకి ఆ సిట్యుయేషన్ రావటం ఏంటి? క్షణాల్లో అది మాయమైపోవడం ఏంటి? అప్పటికప్పుడు అనుకోవడం ఏంటి? మళ్ళీ మేము రావటం ఏంటి? ఇవన్నీ కూడా దైవ నిర్ణయంగానే భావిస్తానండి నేను. మీకు కూడా ఖచ్చితంగా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానండి. అక్కడి నుంచి దర్శించుకొని, అది చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తున్నామండి. సమయం అయితే కొంచెం ఎండగా, వేడిగా కొంచెం అయితే అవుతుంది. కాకపోతే మూగ ఎండ అంటాం కదండీ! మరీ ఎండగా లేదు, మరీ తక్కువగా లేదు. ఇటుపక్క చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మేమైతే నడుచుకుంటూ అయితే ముందుకైతే వస్తున్నామండి. సో, అలా నడుచుకుంటూ వస్తున్నాము. ఈ మార్గం మధ్యలో మనకి తినేవైతే అన్నీ ఉంటాయండి. ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే లేదండి.
సరేనా అండి. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తున్నామండి. ఆ! ఇక్కడ సీను బ్యాగ్‌లో బరువైతే పెట్టుకోలేదండి. ఎక్కువ బరువైతే పెట్టుకోవద్దు దయచేసి. వాటర్ మాత్రమే పెట్టుకోవాలి. వాటరు ఎక్కువ బరువు పెట్టుకున్నారు అంటే మాత్రాన నడిచేటప్పుడు ఇబ్బంది పడతది. కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారండి. కొంచెం దూరం వరకు ఓకే అండి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. స్టార్టింగ్‌లో ఏం కాదులే అని మీరు ముందుకొచ్చిన తర్వాత మాత్రం ఇబ్బంది పడకండి. ఇదిగోండి రాత్రి మనం చూసినటువంటి నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! నందీశ్వరుడి బొమ్మ కనిపించిందా మీకు? అక్కడికి చేరుకున్నాం. అంటే 7 లింగాలు దాటుకొని ఇప్పుడు 8వ లింగం దగ్గరికి వెళ్ళబోతున్నామండి. ఇక్కడే మాకు టాస్క్ మొదలైంది. ఏంటి అంటారా? ఇక్కడికి రాగానే నడినెత్తిన ఎండొచ్చేసిందండి. కాళ్ళు మండిపోతున్నాయండి. ఎట్లా మండుతున్నాయంటే అసలు నిప్పుల్లో కాలు పెట్టామా అన్న భావనతో ఉన్నామండి మేము. అస్సలు మధుకి అయితే ఓపిక లేదు. నాకు ఓపిక లేదు. ఓపిక అంటే కాలుతున్నాయి కింద కాళ్ళు. అసలు ఎలా కాలుతున్నాయంటే ఎక్కడికైనా ఇప్పుడు అసలు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది గదండీ! ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి మేము ఇంకొక దగ్గర అక్కడ దైవాన్ని దర్శించుకోవాలి లాస్ట్‌గా. ఆ దైవాన్ని దర్శించుకొని మేము వెళ్ళాలనమాట. అక్కడికెళ్ళడానికి మేము పడ్డ బాధ అంటే ఈ చుట్టూ తిరిగిన దానికి, ఈ కిలోమీటర్ దానికి చాలా తేడా కనిపించిందనమాట. అదే నేను చేసిన తప్పేంటంటే తెల్లవారుజామున 3 గంటలకే మేము బయలుదేరుంటే తప్పు కాదండి క్షమించండి పొరపాటు. 3 గంటలకే మేము బయలుదేరుండుంటే ఖచ్చితంగా ఎండ రాకముందే మేము దేవుడి దగ్గరికొచ్చేసేవాళ్ళం. కానీ మేము 5:30, 6, 5కి బయలుదేరేసరికి వచ్చేసరికి 6 గంటల 12 అండి. అస్సలు నిజంగా అండి ఏడుపొచ్చేసింది. ఏడుపంటే ఎట్లా చెప్పాలి? నేను గట్టి గట్టిగా శివయ్య, శివయ్య ఏంటిది? ఎలాగా అసలు నిన్ను చేయలేస్తామా? చేయలేమా? అని అసలు నిప్పుల మీద కాలు పెట్టినట్టే ఉందండి. నిప్పుల మీద కాలు పెట్టినట్టే ఉంది మాకు. ఎలా అయిపోయిందంటే, అబద్ధం చెప్పకూడదండి. జరిగింది జరిగినట్టే చెప్పాలి కాబట్టి జరిగింది చెప్తున్నాను. ఎందుకంటే మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే టైంలో ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితిలో ఒక్క అడుగు ముందు లెగిచి వెళ్ళడమే తప్ప, మీరు పొరపాటున కూడా నేను వెళ్ళినట్టుగా ఆ టైంలో మాత్రం వెళ్ళకండి. వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొక ఈశాన్య లింగం, ఈశాన్య లింగంతో లాస్ట్ అండి. ఈశాన్య లింగం దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడికెళ్ళేటప్పుడు మేము పడ్డ బాధ అసలు నిజంగా అండి వర్ణాతీతం. మీకసలు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉందంటే అండి మాకు, ఎప్పుడైతే మేము దైవాన్ని దర్శించుకొని బయటికొచ్చామో, ఇక 10 అడుగులు కూడా మేము వెయ్యలేకపోతున్నాం. ఆటోలోనే వెళ్ళాం. 10 అడుగుల దూరంలో హోటలుంటే, ఆ హోటల్‌కి కూడా ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. కాళ్ళకైతే ఒక బొబ్బల్లాంటివి. అసలు అసలు అది చెప్పుకోవడానికి కూడా అవ్వదండి. అంత వేడి అసలు పెట్టలేకపోయాం కాలు కింద. అంటే పడిపోతాం ఇంకా అన్న స్థాయికైతే వచ్చేసాం. దర్శనం చేసుకున్నప్పుడు ఏం లేదు. ఆ క్షణం మాత్రాన అసలు చూడండి ఎండ ఎలా అంటే ఒక్కొక్కళ్ళైతే ఉరుకుతున్నారండి. ఒక్కొక్కళ్ళైతే ఏమి చేయలేక అసలు వాళ్ళ బాధ గాదసలు. ఎర్రటి ఎండండి. మీరు దయచేసి ప్లీజ్ అండి నేను చెప్పేది ఇదొక్కటే. మీరు మాత్రాన ఎర్లీ మార్నింగ్ 3:00కే బయలుదేరండి. 3:00కి బయలుదేరి 4:00కి స్వామివారి దర్శనం చేసుకొని కావాలంటే అప్పుడు గిరి ప్రదర్శనకన్నా వెళ్ళండి. లేదా గిరి ప్రదర్శన చేసుకొనొచ్చి దర్శనం చేసుకోండి. మళ్ళీ లేట్ చేయమాకండి. జనం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి లోపల స్వామివారిని చూడాలంటే కనీసం మాకు 2 గంటలు పట్టింది. మీకు ఒక్కొక్క సమయంలో అంటే మా ఎనకాల ఒకతను లైన్‌లో నిలబడ్డాడండి. ఆయన ప్రతి నెలా వస్తాడంట. జనం లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుందంట. అది కూడా మీరు ఆలోచన చేయండి. లోపలికి వెళ్ళేటప్పుడండి ఉచిత దర్శనాలు ఉన్నాయి. అలాగే రూ. 50 టికెట్ కూడా ఉందండి. దాని తర్వాత లోపల మనకి అర్చన చేయించుకోవడానికి అంటే అభిషేకం, అర్చన లాంటివి చేయించుకోవడానికి కూడా టికెట్స్ అయితే కొనుక్కోవాల్సయితే ఉంటుంది. ప్రసాదాలు కూడా కొనుక్కునేది ఉందండి. పులిహోర, పొంగలు దాని తర్వాత మనకి అరిసెలు, లడ్డూలు ఇట్లా కట్టెగారెలు లాంటివి అవి కూడా మనకి అక్కడ దొరుకుతాయన్నమాట అండి. అవి కొనుక్కోవడం అయితే మేము కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. మనకి బయటికొచ్చేటప్పుడు మాత్రం ఉచితంగా ఒక లడ్డు అయితే ఇస్తారండి. ఆ లడ్డు తినుకుంటూ అయితే రావాలండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను వెళ్తున్నానండి. అసలు నాకు మాటల్లో చెప్పలేనండి. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఏదైనా సరే అంత ఈజీగా వస్తే దాని యొక్క విలువ అనుకున్నారేమో స్వామివారు. ఈ కష్టమంతా నేను స్వామివారిని చూడంగానే నా కష్టమంతా పోయిందండి. అసలు అంతా మర్చిపోయి బయటికొచ్చాను. కానీ ఎండల తర్వాత రోడ్డు మీద అడుగు పెట్టాలంటే భయమేసింది. ఎందుకంటే మేము చెప్పులు హోటల్‌లోనే పెట్టేసొచ్చాం. కొంతమంది ఏం చేశారంటే చెప్పులేసుకొనొచ్చి గుడి దగ్గర ముందు పెట్టుకొని గిరి ప్రదర్శన చేసుకొనొచ్చి మళ్ళీ గుడిలో నుంచి బయట రాగానే చెప్పులైతే వేసుకోవడం చూశాను. సో, కొంతమంది అలా చేశారు. మేమైతే ఇలా చేసుకొనొచ్చాము. సీను గాడిని బ్యాగ్ ఇవ్వమని అడిగాము. పాపం బ్యాగ్ "వద్దులే అన్నయ్య, వద్దులే అన్నయ్య" అని చెప్పేసి
అనడం జరిగిందనమాట. ఎంత ఇవ్వమన్నా వాడివైతే బ్యాగ్ ఇవ్వలేదండి మా తమ్ముడు. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. అదిగోండి వచ్చేసాము ఆ టెంపుల్ దగ్గరికి. చూసారా? ఈశాన్య లింగం అండి. ఇది లాస్ట్ అనమాట. ఇక్కడే ఈ 8వ అష్టలింగాల్లో ఇది చివరి లింగము. ఇక్కడికొచ్చేసి దర్శనం చేసుకున్నాము. మేము నైట్ చూసాం కదండీ రూమ్ ఆలయం. ఆలయం అనే హోటల్ అనమాట ఇది రెసిడెన్సీ. ఇదొచ్చేసి ఇదిగోండి చూసారా? ఆలయం. మీరు వెబ్‌సైట్‌లో గూడా చూసుకోవచ్చు. దాంట్లో మీరు ఆన్‌లైన్‌లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు రూమ్స్ అవిను కూడా. ఓకేనా? ఇప్పుడైతే మేము వచ్చేసామండి ఈశాన్య లింగం దగ్గరికి. ఈశాన్య లింగం దగ్గరికొచ్చేసరికి ఇలా ఉందనమాట. లోపలికైతే వెళ్ళాలి. ఇక లోపల మనకి సెల్ ఫోన్ అవైలబుల్‌గా లేదు కాబట్టి ఇక్కడ నుంచి లోపలికెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక ముందుకొస్తే రైట్ సైడ్‌లో ఒక చక్కటి కోనేరండి. కొంతమంది కోనేరు కూడా లోపలికెళ్ళడానికి అవకాశం లేక మూసేసుందేమో. మా అదృష్టం కొద్దీ అన్నీ చూసామండి. లోపల ఏది కూడా మూసిలేదు మేము వెళ్ళినప్పుడు. అన్నీ చక్కగా తెరిచే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సంబంధించిన ఏదో పూజ చేస్తున్నారండి అందరూ కలిసి. అది కూడా పూజా విధానం అంతా అక్కడ సాగుతుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికెళ్ళాలండి. దాదాపుగా అర కిలోమీటర్ ఉంటదేమో. ఇక కాళ్ళు మండిపోతున్నాయండి. ఎక్కడ కాలు పెట్టడానికి కూడా నీడ లేదు. ఎక్కడ కాలు పెట్టడానికి నీడ లేదండి. నేను అసలు ఎలా చెప్పుకోవాలి? ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు డబుక్కున వెళ్లి నీడలో నిలబడటానికి కూడా నీడ లేదు. చుట్టూ కూడా మనకి మీరు చూడండి ఎలా ఉందో నీడ లేదనమాట. సో, మేము అందుకనే దాదాపుగా వీలైనంత ఫాస్ట్‌గా నడవడం జరిగింది. పాపం తిరిగి చూస్తే మధు ఒక దగ్గర ఆగిపోయాడు. మధు ఆగాడు గానీ, ఎక్కడ ఆగాలో వాడికి అర్థం కావట్లేదు. నీడ లేదు. కాళ్ళు కాలిపోతున్నాయి. ఎక్కడ ఆగాలో అర్థం కాలేదు. నేను మళ్ళీ మధుని గుంజుకురావడం జరిగింది. మధుని, సీనుకి చెప్పడం ఏం జరిగిందంటే 12 అయిపోతే మనకి 12 అవుతుందిరా ఆల్రెడీ మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారేమో దయచేసి రండి, రండి అనుకుంటూ నేను వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్ళడం జరిగిందనమాట. అలానే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి ఎలా వెళ్తున్నామనేది ఇక దేవుడికే తెలియాలండి మా బాధ. నిజంగా అసలు పాపం సీను గూడా అసలు సీనుకైతే అండి చెప్పకూడదు 2 తొడలు రాసుకుపోతున్నాయి. కింద కాలు మండుతున్నది నడుస్తుంటే. అంటే చెప్పాను కదండీ! అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు మాత్రం నిజంగా నాకు ఆ ప్రాబ్లమ్ అయితే అసలు రాలేదండి. మధుకు కూడా కొంచెం నడుము దగ్గర వాడితే కొంచెం నొప్పి ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. తర్వాత అదేం లేదన్నారు. కానీ నడిచినప్పుడు మాత్రం అంత ఎప్పుడు నడవలేదు కదా! నేను కూడా నడవలేదు. కానీ నాకు నిజంగా ఆ నొప్పులైతే లేదు. నాకున్నదల్లా కింద కాళ్ళు కాలుతున్నాయన్న భావనే తప్ప అసలు శివయ్య, 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 శివయ్య ఇదే పదం నాకైతే. అలా అనుకుంటూ ఆ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. అందుకే మీకు షేక్ అయింది. ఎందుకంటే వీళ్ళంత ఫాస్ట్‌గా నడవడం జరిగింది. అయితే ఇక్కడ ఉత్సవం ఏదో జరుగుతుందండి. అదే వరలక్ష్మి వ్రతం రోజు అక్కడ ఉత్సవాలు ఏదో జరుగుతాయి అనుకుంటా ఆ రోజు. అసలు ఎంత బాగా జరుగుతుందంటే మగవాళ్ళందరూ అదిగోండి అలా పూలది బోనం లాంటిది ఎత్తుకోవడం జరిగిందనమాట అండి. ఎత్తుకొని పెద్ద డ్రమ్‌కులు పెట్టుకొని వాళ్ళు ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని చూసి నేను అబ్బా! నిజమే కదా! వీళ్ళకెంత భక్తుంది. వీళ్ళకి ఎటువంటి కాళ్ళు కాలట్లేదు. డముకులతో అలా వెళ్తున్నారనమాట. నేను శ్రీనుకి మొబైల్ ఇచ్చేసి, "శ్రీను నేను ఉరకలేకపోతున్నాను. నువ్వు ముందెళ్ళావు కదా! కెమెరాతో ముందు తీయమని" చెప్పేసి అన్నాను. వాడు తీయడానికి ప్రయత్నించాడండి. అవే వేళ్ళు పట్టుకున్నాడు. సెల్ అలా పట్టుకున్నాడు. తర్వాత ఈ వేడికి సెల్ ఫోన్ కూడా స్ట్రక్ అయిపోయిందండి. అసలు స్ట్రక్ అయిపోయింది. సెల్ ఫోన్ అంతా కూడా స్ట్రక్ అయిపోతే మళ్ళీ నేను సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చాను. ఇస్తే ఇంక కొంచెం వీడియో తీయడం అయితే జరిగిందనమాట. సో, అదిగోండి మధు కొంచెం కుంటుతున్నట్టుగా వస్తున్నాడు. చూసారా మధుని మీరు గమనించారా? కుంటుతున్నట్టుగా వస్తున్నాడనమాట. ఇప్పుడైతే కరెక్ట్‌గా మేము ఎక్కడైతే గిరి ప్రదర్శన మొదలుపెట్టామో, ఆ గిరి ప్రదర్శన మొదలుపెట్టిన ప్లేస్‌కి కరెక్ట్‌గా వచ్చానండి. వచ్చేసి ఇదిగోండి కరెక్ట్‌గా ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడికి చేరుకున్నాక స్వామివారికి దండం పెట్టుకొని, ఇప్పుడు నేను గుడిలోకి వెళ్ళాలి అండి. నిజంగా కాలు పెట్టలేక ఇగో ఎదురుగా యెల్లో కవర్ ఉంది. ఆ యెల్లో కవర్ మీద కాళ్ళు పెట్టుకున్న ఆ కవర్ కూడా కాలుతుందండి. అలానే నమస్కరించుకున్నాను. అలానే నమస్కరించుకొని స్వామివారికి నమస్కరించుకొని, "స్వామి అంతా బాగా జరిగింది. నీ దర్శనం కూడా బాగా జరగాలని" అక్కడి నుంచి మొక్కుకొని, అక్కడి నుంచి ఇప్పుడు నేను స్వామివారిని చూస్తున్న దగ్గర నుంచి రైట్ సైడ్ నుంచి మనకి రూట్ ఉంటదనమాట. ఇప్పుడు రైట్ సైడ్‌కి తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి దర్శనం వస్తుంది. గుడిలోకి వెళ్ళడానికి ఉంటుందనమాట. ఇప్పుడు నేను గుడిలోకి వెళ్తున్నానండి. ఇదిగోండి ఆటో మధ్యలో ఆగిందండి. ఎక్కడ నిలబడటానికి కూడా లేదండి. నిజంగా మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో తెల్లవారుజామున 3 గంటలకో, 4 గంటలకో బయలుదేరండి. కానీ మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి మాత్రం మీరు గుడిలో ఉండాలండి. లేకపోతే అంటే ఎటువంటి పాదరక్షకాలు వేసుకోకుండా నడిచే వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బంది పడతారు. దయచేసి అలా చేయకండి. అలాగే టికెట్స్ ఎక్కడిస్తారు అంటే లోపలే టికెట్స్ ఇస్తారండి. లోపలే టికెట్లు ఇస్తారనమాట. మీరు లోపలికెళ్ళిపోయిన తర్వాత టికెట్స్ అవన్నీ కూడా ఇస్తారు. మీరు దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే
లోపలికెళ్ళిన తర్వాత మనకు ఒక మార్గంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన బ్యాగులు అవన్నీ చెకింగ్ అంతా జరుగుతుంది. దాని తర్వాత లోపల మేము రూ. 50 టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఉచిత దర్శనం వాళ్ళు ఒక దగ్గర ఇద్దరు కలుస్తారండి. మళ్ళీ తర్వాత కలవరు. మళ్ళీ కలుస్తారు. ఇలా కొంచెం ఉంటుందండి లోపలికెళ్ళాక. అలాగే లోపలికి వెళ్ళగానే మీకు మా అంటే అందరికి చైర్‌లు వేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఆ గుడికి సంబంధించినవి తమిళంలో ఏదో చెప్తుంటే అందరూ కలిసి చక్కగా వింటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపు పైన మనకి వినాయకుడి దర్శనం జరుగుతుందండి. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ లైన్‌లోకొస్తాము. లైన్‌లోకెళ్ళి అలా ముందుకెళ్ళిన తర్వాత మనం ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకొని బయటికొచ్చిన తర్వాత అయిపోయిందనుకుంటాను. లేదండి మళ్ళీ పార్వతీదేవిని దర్శించుకోవాలి. పార్వతీదేవిని దర్శించుకున్న తర్వాత బయటికొచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం మనకి దైవాలు కనిపిస్తూ ఉంటారు. వాటినందరిని మొక్కుకుంటూ చక్కగా బయటికొచ్చేయాలి. బయటకి వెనక వైపు వచ్చేస్తామండి. వెనక వైపు రాగానే మనకి గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం మనం చూసినప్పుడు మనకి అందులో చిలకలు కనిపిస్తే మంచిదంట. నాకైతే అక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనిపించిన దృశ్యాన్ని చెప్తాను. అక్కడ మాకు గోరింకలు అలాగే దాంతో పాటు ఒక చిలక ఎగిరిపోయినట్టుగా కనిపించిందండి. అది నేను ఇలా టక్కని చూసినప్పుడు కనిపించింది. నాకదొక అనుభవంగా అనిపించింది. అది మరి అది గోరింకలే అయ్యుండొచ్చు, చిలక అయ్యుండొచ్చు. పర్టిక్యులర్‌గా అయితే నేను చెప్పలేను కానీ అలా అనిపించింది. కానీ దైవాన్ని దర్శనం చేసుకున్నాక నాకు అవన్నీ కూడా ఇంకా దైవం కంటే ఎక్కువగా నాకు ఏది అనిపించలేదనమాట. దర్శనం అయితే ఇలా జరిగింది. మాకంతా ఖర్చెంత అయిందండి. దాదాపుగా రూ. 14,000 ఖర్చయిందండి. పెట్రోలు, అక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా. దాని తర్వాత కొంచెం ముందుకొచ్చాం కదండీ! 10 అడుగులేస్తే వచ్చే హోటల్ అనమాట ఇది. కానీ ఆ హోటల్ మేము అమృతం హోటల్ అని ఉంది. ఆంధ్ర హోటల్ అక్కడికొచ్చి భోజనం అయితే చేయడం జరిగింది. ఇది రూ. 140 భోజనం అయితే పడినట్టుందండి. అక్కడ భోజనం చేసేసి మళ్ళీ ఆటోలో ఎక్కేసి మేము మా రూమ్‌కి రావడం జరిగింది. ఇదండి మా యొక్క అరుణాచల గిరి ప్రదర్శన యొక్క వివరణ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తెలుసో తెలియక నేను ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. తప్పకుండా మీరు కూడా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ప్లీజ్ అండి మీరు కూడా ఖచ్చితంగా తెల్లవారుజామున వెళ్ళండి. ఎండొచ్చే టైంకి మాత్రం దయచేసి కాలినడకన వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. అలాంటి పొరపాటు చేయకండి. మేము పొరపాటు చేశాం కాబట్టి మీరు అలా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఓం నమః శివాయ.